మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్ సహీ హే అని అందరూ అంటారు. కానీ ఎస్ఐపి ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో మీ పెట్టుబడులు పెడితే లాంగ్ టర్మ్లో మీరు వెల్త్ ఎలా సంపాదించుకోవాలో అది మేము మనీ మంత్రాల్లో మీకు చెప్తాం. ఎస్ఐపి ఒక ఆర్గనైజ్డ్ అప్రోచ్ ఉంటుంది ఇన్వెస్టింగ్ కోసం, కానీ అది కాక మీరు బెనిఫిట్స్ ఆఫ్ కంపౌండింగ్ కూడా ఆర్జించవచ్చు. ఎస్ఐపితో ఇన్వెస్టర్స్ తన ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ మీద డబ్బులు సంపాదిస్తారు, రిటర్న్స్ సంపాదిస్తారు, కానీ అది కాక ఏవైనా ఇంట్రెస్ట్ ఏది డౌన్ ది రోడ్ మీరు ఎర్న్ చేస్తారో దాని బెనిఫిట్ కూడా మీకు దొరుకుతుంది. లెట్స్ అజ్యూమ్ మీరు 12,000 రూపాయలు ఒక కన్వెన్షనల్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్లో పెట్టారు. ఇన్స్టెడ్ ఆఫ్ ఎన్ ఎస్ఐపి ప్లాన్ మీకు 10% దాని మీద ఇంట్రెస్ట్ దొరికింది 3 ఏళ్ల కోసం. సో మీకు 3,600 రూపాయలు ఇంట్రెస్ట్ దొరుకుతుంది ఈ 3 ఏళ్ల పీరియడ్ ఓవర్ అయిన తర్వాత. కానీ మీరు ఒకవేళ 1,000 రూపాయలు మంత్లీ ఎస్ఐపి ప్లాన్లో పెడితే దేంట్లోని 10% ఇంట్రెస్ట్ మేము అజ్యూమ్ చేస్తే మీరు ఎక్కువ ప్రాఫిట్స్ ఆర్జించవచ్చు 3 ఏళ్ల పీరియడ్ తర్వాత. సో ఐడియల్ కంపౌండింగ్ స్ట్రాటజీస్ ఎస్ఐపి ఇన్వెస్టర్స్ కోసం ఏమిటి? నంబర్ 1, స్టార్ట్ ఎర్లీ. ఎంత వేగం మొదలెడితే మీకు అంత మంచి హెడ్ స్టార్ట్ దొరుకుతుంది అండ్ అంత మీరు ఎక్కువ టైం తన ఎస్ఐపిస్ని మార్కెట్స్లో పెట్టగలుస్తారు అండ్ దాంతో మీ రిటర్న్స్ ఆర్జించే ప్రాబబిలిటీ అండ్ పొటెన్షియల్ పెరుగుతుంది. బీ కన్సిస్టెంట్గా ఒక అమౌంట్ ఫిక్స్ చేసుకుని ప్రతి నెల ఆ డబ్బుని వేరు పెట్టి ఎస్ఐపిస్లో ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఆఫ్ కోర్స్ ప్రాక్టీస్ రెగ్యులర్ ఇన్వెస్టింగ్. ఒక డిసిప్లిన్డ్ రెగ్యులర్ ఇన్వెస్టింగ్ మెథడ్ అండ్ అప్రోచ్ చాలా ఇంపార్టెంట్ ఎస్ఐపిస్లో లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి. సో రెగ్యులర్గా ఉండండి, డోంట్ స్కిప్ ఇట్ అండ్ పుట్ యువర్ మనీ ఎస్ఐపిస్లోని. అఫ్ కోర్స్ బాగా రీసెర్చ్ చేసుకుని ఎలాంటి ఫండ్స్లోని స్కీమ్స్లోని మీరు మీ పెట్టుబడులు పెట్టదలుచుకున్నారో ఆ రీసెర్చ్ చేసుకుని ఒకసారి మీరు మీ స్ట్రాటజీని డిసైడ్ చేసుకున్నాక ఎర్లీ మొదలెట్టండి, కన్సిస్టెంట్గా ఉండండి అండ్ రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి.